గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ సీట్లు తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. రెండు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఈ ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి గత ప్రభుత్వం ఇద్దరిని నామినేట్ చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం ఆ పేర్లను హోల్డ్లో ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. గవర్నర్ కూడా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి స్థానంలో తాజాగా మరో ఇద్దరిని నామినేట్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరి నామినేషన్ పైన కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ ఎమ్మెల్సీల విషయం ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎమ్మెల్సీ పదవుల కారణంగా అధికార విపక్షాల మధ్య వైరం మరింత పెరుగుతోంది. 2 ఎమ్మెల్సీల భర్తీ కోసం బీఆర్ఎస్ లోని ఇద్దరు నేతల్ని గత ప్రభుత్వం నామినేట్ చేసింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను నియమించాలంటూ మంత్రివర్గ తీర్మానాన్ని కేసీఆర్ ప్రభుత్వం నాటి గవర్నర్ తమిళిసైకి పంపించారు. అయితే తమిళిసై వారిద్దరి పదవులను హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత అభ్యర్థులు కోర్టుకు వెళ్లటం, మరొకసారి పరిశీలించాలంటూ కోర్టు సూచించడంతో నియామకం కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో వీటిపై నిర్ణయం అక్కడే ఆగిపోయింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయుడు అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తూ గవర్నర్ కు పంపించింది. కానీ వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఆపాలంటూ కోర్టుకు వెళ్లారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. కోర్టు కూడా మరోసారి పరిశీలించి వీరిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ కు సూచించింది. కాగా ప్రభుత్వం మరోసారి కేబినెట్ లో తీర్మానం చేసి వీరిద్దరి పేర్లను ఇంకోసారి గవర్నర్ కు పంపింది. అయితే కేసు కోర్టులో ఉన్న కారణంగా ప్రభుత్వం తాజాగా పంపించిన ఈ ఇద్దరి నామినేషన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాశారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. గత ప్రభుత్వ హయాంలో అప్పటి గవర్నర్ తమిళిసై తమ నామినేషన్స్ పై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరించారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో భాగంగానే తమకు ఎమ్మెల్సీ పదవులు రాకుండా చేశారని ఇద్దరు నేతలు ఆవేదన చెందుతున్నారు. తాజా పరిణామాలను బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరి నియామకంపై నీలి నీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్సీల నియామకంపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రివర్గం చేసిన సిఫార్సు మేరకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను అప్పుడున్న ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదించారు. అయితే న్యాయస్థానం సూచన మేరకు వారిద్దరికి పదవులు దక్కకుండా ఆగిపోయాయి. మళ్లీ రెండోసారి కూడా రేవంత్ ప్రభుత్వం ఈ ఇద్దరిని నామినేట్ చేసింది. మరి ఈ పదవులు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ నామినేట్ చేసిన ఇద్దరికి లభిస్తాయా, కొత్త ప్రభుత్వం నామినేట్ చేసిన వారికి దక్కుతాయా అనేది తెలియటానికి కొంత సమయం పడుతుంది.